సో హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి. తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి తీపి కబురు. 6 గ్యారెంటీలో భాగంగా కాంగ్రెస్ ప్రకటించిన గృహజ్యోతి గ్యాస్ సిలిండర్ పథకాల అమలుకు ముహూర్తం దాదాపు ఖరారైంది. ఈ నెల 27 లేదా 29న ప్రారంభించాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది. ఈ మేరకు విధి విధానాలపై కేబినెట్ సబ్ కమిటీతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. సబ్సిడీ ఎలా అందించాలనే అంశంపై కూడా చర్చించారు. గ్యాస్ ఏజెన్సీలతో చర్చలు జరపాలని కూడా సీఎం సూచించారు. గృహజ్యోతి పథకం కింద 0 బిల్లు ఇవ్వాలని కూడా ఆదేశించారు. ప్రజాపాలన దరఖాస్తుల్లో అర్హులందరికీ 500కి గ్యాస్ సిలిండర్ ఇవ్వాలని, లబ్ధిదారుడు 500 చెల్లిస్తే సిలిండర్ ఇచ్చే విధంగా అనువైనటువంటి విధానాన్ని అనుసరించాలని కూడా పేర్కొన్నారు. సబ్సిడీని ఖాతాకు బదిలీ చేయాలా, ఏజెన్సీలకు చెల్లించాలా అనుమానాలు కూడా అపోహలకు తావు లేకుండా గృహజ్యోతి పథకాన్ని పారదర్శకంగా అమలు చేయాలి. మార్చి మొదటి వారం నుంచి విద్యుత్ బిల్లు జారీ చేసేటప్పుడు అర్హులైన వారందరికీ గృహజ్యోతి పథకం కింద 0 బిల్లు జారీ చేయాలి. తెల్ల రేషన్ కార్డు ఉండి 200 యూనిట్ల లోపు గృహ విద్యుత్ వినియోగించే వారందరికీ కూడా ఈ పథకం వర్తింపజేయాలి. ప్రజాపాలన దరఖాస్తులో రేషన్ కార్డు నెంబరు, విద్యుత్ కనెక్షన్ నెంబరు తప్పుల కారణంగా 0 బిల్లుకు అర్హత కోల్పోయిన వారు ఉంటే సవరించుకునే అవకాశం కూడా ఇవ్వాలి. అలాగే ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకునే వారుంటే ఎంపీడీఓ, తహసీల్దార్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకునే అవకాశం అనేది నిరంతర ప్రక్రియ కొనసాగాలని సీఎం రేవంత్ ఆదేశించారు. సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి.